హలో దోస్తులు, ఈరోజు రుచికరమైన టమాటో పప్పుచారు సింపుల్గా మీ ఆంధ్ర స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ముందుగా కందిబ్యాళ్ళు చక్కగా కడిగేసుకొని ఒక గ్లాస్ పాటు నేను ఒక ప్యాన్లో వేస్తున్నాను. ప్యాన్లో ఎందుకు వేస్తున్నానంటే కుక్కర్లో వేస్తే మీకు కనిపించదు కాబట్టి మీకు నేను ఎలా ఈ పప్పుచారుని నా ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తానో అది చూపించడానికి ఇలా ప్యాన్లో నేను వేస్తున్నాను. ఆ తర్వాత కుక్కర్లో షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక 4 టమాటోలు చక్కగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను, అందులో హాఫ్ ఆనియన్ పప్పు చారులకు వేయాలి. ఆ తర్వాత తాలింపులోకి వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ గుప్పెడు కరివేపాకు హెయిర్స్కి చాలా మంచిది, లేడీస్కి కానీ పిల్లలకి కానీ కొంచెం కరివేపాకు. ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి ఇప్పుడు ఈ పదార్థాలు అన్నిటినీ కూడా నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. మా అబ్బాయి టుంటున్ సహూర్ కార్టూన్ గురించి అడగడానికి వచ్చాడు. ఓకేనా, జస్ట్ నా బంగారు కొండ ఏవంటే అవి డౌట్స్. ఇప్పుడు మొత్తం కుక్కర్లో వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క 5 విజిల్స్ దాకా మనం కుక్ చేసుకుందాం. చక్కగా పప్పు గుత్తితో రామేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పుచారుకి పోపు పెట్టుకుందాం. చాలా హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీ. ఈ పప్పుచారులో కాస్తంత నెయ్యి వేసుకొని ఒక ఆవకాయ బద్ద తగిలించుకొని ఏమండి తింటుంటే అబ్బబ్బా అద్దిరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసి చిటపట్టలాడడానికి ఆవాలు, జీలకర్ర కాస్తంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఆనియన్స్ హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ చేంజ్ అయ్యేదాకా మనం వేయించుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మరి కాస్త ఇనిపేసుకొని పప్పుని ఇప్పుడు తాలింపు అంటే పోపు యాడ్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్గా ఉంది కదూ. మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మనం రైస్తోనే కాదు, ముద్ద, రాగి సంగటి, పూరి, పుల్కాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే చిల్ విత్ లయాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.